అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. ప్రాపగాండా రాజకీయం చేయడంలో వైఎస్ఆర్సీపీకి మించిన రాజకీయ పార్టీ భారతదేశంలోనే లేదు. ఈ ప్రాపగాండా రాజకీయం అనేది ఏంటంటే ఉన్నది లేనట్టుగా చూపించడం, లేనిది ఉన్నట్టుగా చూపించడం, సంబంధం లేని విషయాలని అంటగట్టడం. అసలు మనకి ఏమాత్రం సంబంధం ఉండదు. కొన్ని విషయాలని మానసికంగా ఆ విషయాలని మన మీద రుద్దుతారు. వాటి మీద మనమే అసహనం వ్యక్తం చేయటం, లేకపోతే పోరాటం చేయటం. కొంతమంది హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు కూడా లేనటువంటి కొంతమంది మేధావుల్ని, జర్నలిస్టుల్ని తీసుకురావటం, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు. యాక్చువల్గా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఎవరికి ఉంటుందంటే పనికి మాలిన పనులు చేసే వాళ్ళకి. మంచి పనులు చేసే వాళ్ళకి పెద్దగా ఫాలోయింగ్ ఉండదు. ఇలాంటి పనికి మాలిన వ్యక్తులను కొంతమందిని తీసుకురావటం, వాళ్ళ చేత రాజకీయాలు మాట్లాడించడం. ఎందుకని ప్రజల్లోకి బలంగా వెళ్తుంది కాబట్టి వాళ్ళు చెప్తే. ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి వ్యూహాత్మక రాజకీయాలు వైఎస్ఆర్సీపీకి వెన్నతో పెట్టిన విద్య. 2012 నుంచి మొదలు పెడితే వాళ్ళు 2019 నాటికి సక్సెస్ అయ్యారు. ఎన్నో అబద్ధాలని నిజాలుగా చెప్పారు, ఎన్నో నిజాలని అబద్ధాలుగా చెప్పారు. చాలా విషయాలు కూడా మీకు తెలుసు. అన్నీ తెలుసుకున్న తర్వాత 2024లో ఆంధ్రప్రదేశ్ జనం పాతి పెట్టారు వాళ్ళ జీవితాలని. అయినా కానీ సిగ్గు లేదు. మనం ఏం తప్పు చేశాము, ఒకవేళ అది వ్యూహం కావచ్చు ఆనాడు, ఈరోజు ఏ విధంగా కొత్త వ్యూహంతో ముందుకెళ్ళాలి, ఇలాంటి ఆలోచనలు చేసుకుంటారు ఏదైనా ఒక రాజకీయ పార్టీ అనేది. కానీ వీళ్ళు ఏంటంటే దాలిగుంటలో కుక్క అంటారు, బురదలో పంది అంటారు. ఈ రెండిటికి వీళ్ళకి పెద్ద తేడా ఏమి ఉండదు. దాలిగుంటలో కుక్కను కూడా 4 దెబ్బలు కొడితే వెళ్ళిపోద్ది, మళ్ళీ వచ్చి దాలిగుంటలో పడుకుంటుంది. అది బురదలో పంది కూడా అంతే. దానికి ఎన్ని రకాలుగా స్నానం చేయించి పన్నీరు జల్లినా అది మళ్ళీ పోయి బురదగుంటలోనే మునకద్ది. ఈ మధ్య ఒక కొత్త రాజకీయ వ్యూహంతో ముందుకొచ్చారు. మరి ఆ వ్యూహం వల్ల వాళ్ళకేమి లబ్ధి పొందద్దో వాళ్ళే చెప్పాలా. నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఉప ప్రధాని ఆఫర్ ఇచ్చారు, లేదా గవర్నర్గా వెళ్తున్నాడు. ఇక్కడ లోకేష్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి అంగీకరించేశారు. దీన్ని తీసుకొని వచ్చారు ముందుకి. దీని మీద దాదాపుగా 10 రోజుల నుంచి చర్చ జరుగుతూ ఉంది. నేను దీని మీద ఎందుకు మాట్లాడలేదంటే ఇది బోడిగుండికి కోడిగుడ్డుకి ముడేసే వ్యవహారం. ఇంకా ఘోరంగా చెప్పాలంటే ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి అంటారు చూడండి, ఆ విధంగా. ఏదైనా వాళ్ళ అంతర్గత పార్టీ వ్యవహారాలు అనేది తెలుగుదేశమో, జనసేనో, బీజేపీయో మాట్లాడాలి. వీళ్ళకి అసలు ఏ సంబంధం లేదు. ఇప్పుడు వీళ్ళకి నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే ఏమొస్తుంది, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఏమొస్తుంది, చంద్రబాబు నాయుడు గారు కేంద్ర రాజకీయాల్లోకి వెళితే వీళ్ళకి వచ్చే లాభం ఏంది, నష్టం ఏంది, ఒక రాజకీయ వ్యూహంగా చూద్దాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనీస రాజకీయ పరిజ్ఞానం ఉండే పసిబిడ్డను అడిగినా చెప్తారు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళడు. ఎటువంటి పరిస్థితుల్లో ఆయనకి జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి లేదు. ఆయనకి రాష్ట్ర రాజకీయాల పట్లే ఆసక్తి ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టాలనేటటువంటిది ఆయన యొక్క ఆశయం. ఈరోజు ఏదో ప్రజలు 164 స్థానాలు ఇచ్చారు, మాకు మెజారిటీ ఉంది అని ఆయన ఆలోచించుకొని కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళడం అనేది సమంజసం కాదు. అది ఎవరు కూడా హర్షించరు. ఆ విషయం ఆయనకి తెలుసు. పైగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్ర మొత్తం తెరిచిన పుస్తకం. అందులో రహస్యాలు ఏమి ఉండవు. ఆయన ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఆయన ఏం చేయబోతున్నాడు, ఇదంతా కూడా ప్రజలకు ముందే అర్థమైపోతుంది. ఈ పనికిమాలిన వాళ్ళకి పని బాట లేకపోతే ఇంట్లో పని చేసుకోవాలి, లేదా 4 గొర్రెలను పెంచుకోవాలి, లేదా 2 బెర్రెలను పెంచుకోవాలి, లేదా మీ ఆది గురువు ఉన్నాడు వేణుస్వామి లాగా పోయి ఏదన్నా చిలక జ్యోతిష్కాలు చెప్పుకోవాలి. మీడియాను అడ్డం పెట్టుకొని మేధావుల్లాగా, జర్నలిస్టుల్లాగా మీకు ఒక ఛానల్ పెట్టుకొని దీంట్లోకి వచ్చి ఇలాంటి పనికి మాలిన విషయాల మీద డిబేట్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. కొన్ని టీడీపీ అనుకూల మీడియా ఛానల్స్ కూడా ఇలా ట్రాప్లో పడిపోయినాయి. ఏమో జరుగుతుందేమో. అదేదన్నా జరిగేది ఉంటే ముందు మనకే తెలుస్తుంది కదా. వాడెవడికో ఎందుకు తెలుస్తుంది గొట్టంగాడికి? మనం కదా ముందు మాట్లాడాల్సింది. వాడెవడో గొట్టంగాడికి తెలిసి వాడు మాట్లాడితే మనం దాని మీద డిబేట్ చేయటం అసహ్యంగా ఉంటుంది కదా. ఒకవేళ
లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల డిమాండ్, నాయకుల డిమాండ్. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనేది జనసేన డిమాండ్. ఆ రెండు పార్టీలు కూర్చొని నిర్ణయించుకుంటాయి ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి అనేది. ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అనవసరం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనే ఉంటాడు, ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి అనేది 80% మంది ప్రజల ఆకాంక్ష. తెలుగుదేశం పార్టీ అభిమానులుగా నాలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి అని. అలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నేను తక్కువ చేయలేం కదా. ఈరోజు ఆయన అనేవాడు అక్కడ ఉన్నాడు కాబట్టి అమరావతి ఆ విధంగా మేఘాల మీద నిర్మాణాలు జరుగుతున్నాయి, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి, సంక్షేమాలు అమలవుతున్నాయి. ఒక పాత సామెత చెప్తారు, అది మళ్ళీ వక్రీకరించి ఆలోచించకండి. పెద్ద తలకాయ లేకపోయినా దునపోతు తలకాయ ఒకటి తీసుకుని పెట్టుకోవాలంటారు. ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పెద్ద తలకాయ అవసరం. ఆ పెద్ద తలకాయ లేదు కాబట్టే కదా 2019 నుంచి 24 వరకు మన రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేసుకోవచ్చు, లోకేష్ గారు రాజకీయం చేసుకోవచ్చు, ఆ విధంగా వాళ్ళ పార్టీని అభివృద్ధి చేసుకోవచ్చు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఎన్నో రకాలైనటువంటి అనుకూల పరిస్థితులు ఉంటే ఆయన్ని కేంద్ర రాజకీయాలకు ఎందుకు పంపిస్తారు, ఆయన ఎందుకు వెళ్తాడు అసలుకి? దీని మీద డిబేట్ ఏంటి? సో ఏంటంటే ఏదో ఒకటి రాజకీయ అలజడి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండాలి. దాని మీద వీళ్ళు ఏదో చెప్తారు కదా, శవాల మీద పేలాలు ఏరుకునే రకంగా వీళ్ళు రాజకీయం చేయాలి. ఇంతకు మించి వీళ్ళకేం ఉండదు. పోనీ లోకేష్ గారే ముఖ్యమంత్రి అవుతాడు, లేదా పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అవుతాడు, చంద్రబాబు నాయుడు గారు కేంద్ర రాజకీయాలకు వెళ్తాడు. మీకు వచ్చే ప్రయోజనం ఏంటి అసలుకి? వాళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు కలిసి ఉండాలా అనేది వాళ్ళు నిశ్చయించుకొని ప్రతి విషయాన్ని చర్చించుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. మధ్యలో మీ పాత్ర ఏంటి? ఇప్పుడు లోకేష్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే కాపులకు అన్యాయం చేసినట్టుగా, పవన్ కళ్యాణ్ గారు ఏకంగా కాపుల్ని మోసం చేసినట్టుగా అని చెప్పి కొన్ని ఈక్వేషన్స్ చెప్పుకుంటూ వస్తున్నారు. అది నిజంగా ఏమి అనాలో వాళ్ళని కూడా నాకు అర్థం కావట్లేదు. బలాబలాలను బట్టి ముఖ్యమంత్రి స్థానం అనేది ఉంటుంది. ఎవరికి బలం ఎక్కువ ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రి స్థానాన్ని తీసుకుంటారు. అది సంప్రదాయంగా రాజకీయాల్లో జరిగేటటువంటి విషయం. అది కూడా 2024 ఎన్నికలకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్ళేవాళ్ళు. రేపు 2029లో చూద్దాం, 2034లో చూద్దాం. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది ప్రకటిస్తే దాని మీద చర్చ జరిగితే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ వీళ్ళకెందుకు గులా నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడైనా సరే వైఎస్ఆర్సీపీ ఇలాంటి ప్రాపగాండా చేస్తే, ఇది చాలా ముఖ్యమైన విషయం, ప్రజలలోకి చర్చలోకి వెళ్ళిపోయేది. ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ప్రాపగాండా మీద చర్చ జరిగేది. వాళ్ళు ఏ విషయం చెప్పినా కానీ ప్రజలు నమ్మేవాళ్ళు, ఏమో ఇది జరిగిపోతుందేమో. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చంద్రబాబు నాయుడు గారి విషయమే తీసుకుంటే, ఏ టీ కొట్టుల దగ్గర చూసినా, ఏ పార్కుల దగ్గరైనా, ఏ వాకింగ్ ట్రాకుల దగ్గరైనా, కూరగాయల అంగళ్ళ దగ్గర కూడా చర్చ జరిగేది. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతున్నారంట, లోకేష్ గారు ముఖ్యమంత్రి అంట, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అని ఇట్లా మాట్లాడుకునేవాళ్ళు. ఈరోజు వీళ్ళు గొంతు చించుకొని అరస్తున్నా ప్రజలు పట్టించుకోవట్లా. అంటే మొత్తం మీద దీని అర్థం ఏంటి? ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిజం చెప్పినా కానీ నమ్మే పరిస్థితి లేదు. ఫస్ట్ వైఎస్ఆర్సీపీ చేయాల్సింది ఏంటంటే మీ మీద ప్రజల్లో విశ్వాసాన్ని తెచ్చుకోండి, నమ్మకాన్ని పెంచుకోండి. ఆ తర్వాత పక్కోళ్ళ కొంపల గురించి ఆలోచించండి. ఇది నేను మీకు చేసేటటువంటి ఒక సజెషన్. కానీ మీరు మారరు. బురదగుంటలోని పంది ఎలాగో, దాలిగుంటలో కుక్క ఎలాగో మీ బతుకులు కూడా ఇంతే. కాబట్టే వైఎస్ఆర్సీపీ భూస్థాపితం అయిపోయింది. రేపు 2029 ఎన్నికల నాటికి మీకు పోటీ చేసేదానికి అభ్యర్థులు కూడా ఉండరు. చరిత్రలో అప్పుడు ఒక పార్టీ ఉండింది, అప్పుడు ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు. చివరాఖరికి అమరావతిలో కూడా మీరు చేసిన దుర్మార్గాల మీద ఒక భవనం నిర్మించి అందులో ఎగ్జిబిషన్ పెడతారు చివరికి. అది మీ బతుకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.